ఒక ఇన్ఛార్జ్ ఆగండి ఆగండి అన్న మేము ప్రొడక్ట్ చేస్తాం అన్నా అన్నా అన్న ఎవరు ఏం చేయట్లేదు అన్న మేము కూడా ఏం చేయట్లేదు అన్న ఒక నిమిషం ఆగండి మంచినీళ్ళు తీసుకో మరి ఎందుకు ఎంతమంది అప్డేట్ చూద్దాం. గుంటూరు జిల్లా పొన్నూరులో పోలీసుల ఓవర్ యాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. పొన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేతలు వరికుట్టు అశోక్ బాబు, అంబటి మురళితో పాటు పలువురిపై పొన్నూరు పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ దౌర్జన్యంగా వ్యవహరించారు. బలవంతంగా ఈడ్చుకెళ్లారు. సీఐ, ఎస్ఐల ఓవర్ యాక్షన్ ను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. రేపల్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీటా మోహన్ కృష్ణను పొన్నూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు. మోహన్ కృష్ణను పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు వరికుటి అశోక్ బాబు, అంబటి మురళి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా వరికుటి అశోక్ బాబుపై పొన్నూరు సీఐ కృష్ణయ్య దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఎస్ఐ శ్రీహరి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో పొన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. Hey!
గుంటూరు జిల్లా పొన్నూరులో పోలీసుల ఓవర్ యాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. పొన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేతలు వరికోటి అశోక్ బాబు, అంబటి మురళితో పాటు పలువురిపై పొన్నూరు పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ దౌర్జన్యంగా వ్యవహరించారు. బలవంతంగా ఈడ్చుకెళ్లారు. సిఐ, ఎస్ఐల ఓవర్ యాక్షన్ ను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. రేపల్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీటా మోహన్ కృష్ణను పొన్నూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు. మోహన్ కృష్ణను పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు వరికోటి అశోక్ బాబు, అంబటి మురళి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా వరికోటి అశోక్ బాబుపై పొన్నూరు సిఐ కృష్ణయ్య దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఎస్ఐ శ్రీహరి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో పొన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవటం దృశ్యాల్లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పొన్నూరు పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. అయితే మధ్యాహ్నం మాంగళ్లపల్లి దాదాపు 15 రోజుల క్రితం పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర అనుచరులు మొక్కజొన్న రైతులపైన దాడి చేశారు. ఆ బాధితులను పరామర్శించడానికి రేపల్ల నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్ కృష్ణ మధ్యాహ్నం మామిళ్లపల్లి వచ్చారు. ఆ మామిళ్లపల్లి వెళ్తూ ఉండగా సిఐ అడ్డుకున్నారు. పొన్నూరు సిఐ అడ్డుకోవడం జరిగింది. పొన్నూరు సిఐ అడ్డుకున్న తర్వాత పీటా మోహన్ కృష్ణ పైన పొన్నూరు సిఐ దౌర్జన్యానికి దిగారు. ఆయన్ని ఒక విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చేతులతో పట్టుకుని జీబులకి నొక్కి పడేశారు. వెంటనే పీటా మోహన్ ను పొన్నూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే పొన్నూరు పోలీస్ స్టేషన్ లో మోహన్ ని పరామర్శించడానికి వరికోటి అశోక్ బాబుతో పాటు అంబటి మురళీకృష్ణ ఇద్దరు పొన్నూరు చేరుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఒక్కసారిగా నెట్టివేయడంతో వరికోటి అశోక్ బాబు కిందకు పడిపోయారు. కింద పడిపోయిన వ్యక్తిని ఒక్కసారిగా దాదాపు 30 మంది పోలీసులు ఆయన మీద పడిపోవడం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వరికోటి అశోక్ బాబును అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే కాళ్ళు చేతులు పట్టుకుని ఒక దళిత నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఒక దళిత నేతని పోలీసులు అవమానకరంగా, అభ్యంతరకరంగా కాళ్ళు చేతులు పట్టుకుని పోలీస్ స్టేషన్ లోకి ఈడ్చుకు వెళ్లిన దృశ్యాలు అందరినీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిఐతో పాటు కృష్ణయ్యతో పాటు ఎస్ఐ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అవునా అశోక్, అంటే లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు అంటే ఇంత దౌర్జన్యంగా వ్యవహరించడం, నేతలు వైఎస్ఆర్సీపీ నేతల్ని ఈడ్చికెళ్లటం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటి పోలీసులు? దాదాపు ఒక వారం రోజుల నుంచి పొన్నూరు నియోజకవర్గంలో పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళపైన దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజుల క్రితం మాజీ మంత్రి జోగి రమేష్ మామిళ్లపల్లి రైతుల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయన పైన పొన్నూరు సిఐ కృష్ణయ్య దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఒక రకంగా దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. నిన్న అంబటి మురళీకృష్ణ పైన అరెస్ట్ చేసే విషయంలో అలానే జరిగింది. ఈ రోజు పీటా మోహన్ రేపల్లి నియోజకవర్గ సమన్వయకర్తనైతే ఆయన పైన ఒక రకంగా మ్యాన్ హ్యాండ్లింగ్ పాల్పడ్డారు. ఆయన్ని పరామర్శించడానికి వరికోటి అశోక్ బాబుతో పాటు మురళీకృష్ణ రావడంతో పూర్తిగా అశోక్ బాబు పైన సిఐ కృష్ణయ్య దౌర్జన్యానికి పాల్పడ్డారు. అశోక్ బాబుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూడా, కార్యకర్తల పైన కూడా ఎస్ఐ దాడికి దిగబట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అశోక్, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్ గా వాళ్ళు బిహేవ్ చేయటం ఎట్లా చూడాలి అశోక్? ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత దారుణమైన చర్య. మొక్కజొన్న రైతుల్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసే వాళ్ళ పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తుంటే పోలీసులు, వందలాది మంది పోలీసులు మామిళ్లపల్లిలో చుట్టుముట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రైతుల దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పోలీసులే దాడి చేయడం చాలా
దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు. కానీ పోలీసులు ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడి చేస్తున్నారు. మళ్ళా జోగి రమేష్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. నిన్న అంబటి మురళీకృష్ణ, ఈ రోజు ఏకంగా పీట మోహన్ పైన దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అతన్ని పరామర్శించడానికి వచ్చిన వరికుట అశోక్ బాబు పైన దాడి చేశారు. ఆ విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొడుతున్న విజువల్స్. సిఐతో పాటు ఎస్ఐ అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన దాడి చేస్తున్న విజువల్స్ చాలా స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తున్నాయి. దీంతోనే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం, ఇలా దౌర్జన్యం చేయటం ఎట్లా చూడాలి సతీష్? అధికార పార్టీ ప్రాపకు కోసం పోలీసులు వ్యవస్థని ఏ స్థాయికి దిగజారుస్తున్నారో పొన్నూరు పోలీస్ స్టేషన్ దగ్గర చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలే నిదర్శనం. వాస్తవానికి మామిళ్ళపల్లిలో రైతులపైన తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేసిన తర్వాత ఆ రైతులకు అండగా నిలవడానికి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడి పైన కూడా, మరీ ముఖ్యంగా పొన్నూరు సిఐ కృష్ణయ్య, మరికొంతమంది పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది అత్యంత దారుణంగా, హేయంగా, విచక్షణ రహితంగా వ్యవహరించడం, దాడులు చేయడం, పోలీసులే దాడులు చేయడం, ఇసిరేయడం, ఈడ్చికెళ్లడం, కొట్టడం, ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం అన్నది ఆ తీవ్ర వివాదాస్పదంగా మారింది. మనం చూస్తున్న ఆ దృశ్యాల్లో దళిత నాయకుడు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబుని ఏ విధంగా ఈడ్చికెళ్తున్నారో, ఏ విధంగా ఈడ్చికెళ్లారో, కింద పడేసి 30 మంది పోలీసులు లాక్కెళ్తూ ఈడ్చికెళ్తూ సిఐ ఆ కృష్ణయ్య అత్యంత దారుణంగా అవమానిస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడడమే కాకుండా తీసుకెళ్ళి, ఎందుకంటే వాస్తవానికి ఈరోజు మధ్యాహ్నం నుండి ఆ పోలీసులు ఇదే వైఖరితో ఉన్నారు. మామిళ్ళపల్లి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి రేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పేట మోహన్ కృష్ణను అడ్డుకోవడమే కాకుండా సిఐ కృష్ణయ్య బలవంతంగా ఈడ్చికెళ్ళి పోలీస్ జీపులో వేసి దాడి చేసేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి. అక్కడి నుండి తీసుకొచ్చి పొన్నూరు పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత పేట మోహన్ కృష్ణను విడిపించడం కోసమని వచ్చినటువంటి అంబటి మురళీకృష్ణ, అదేవిధంగా వరకూటి అశోక్ బాబు వస్తే, ఆ వరకూటి అశోక్ బాబు పైన అత్యంత దారుణంగా, దళిత నాయకుడి పైన, దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమన్వయకర్త పైన అత్యంత హేయంగా కాళ్ళు చేతులు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి అక్కడి 30 మంది పోలీసులు ఈడ్చేసి అత్యంత అవమానకరంగా వ్యవహరించడం అన్నది పోలీసులు కేవలం తెలుగుదేశం పార్టీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రసన్నం కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళని ఆనందం పరచడం కోసం ఇంత దారుణంగా వ్యవహరించడం అన్నది. అక్కడెక్కడ ఇటువంటి ఉద్రిక్తత లేదు. కేవలం రైతులపైన ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారో, ఆ రైతులకి అండగా నిలవడానికి వెళ్తున్నందుకు వీళ్ళపైన ఇటువంటి వ్యవహార శైలి ప్రదర్శించడం అనేది. అదేవిధంగా అటు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడే కాదు, గత వారం రోజుల నుండి ఇదే వైఖరి కనిపిస్తుంది. మామిళ్ళపల్లి ఎవరు వెళ్ళినా సరే, మాజీ మంత్రి జోగి రమేష్ వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ఇదే సీఏ అడ్డుకోవడమే కాకుండా ఈడ్చేసి పోలీస్ జీపులో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా జూపూడి ప్రభాకర్, అదేవిధంగా అంబటి మురళీకృష్ణ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళని వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి మరి ఈడ్చుకొచ్చినటువంటి పరిస్థితి, ఈడ్చుకొచ్చి అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. సో పోలీసులు ఎందుకు అసలు మామిళ్ళపల్లిలో సాధారణంగా రైతులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేయడానికి వెళ్తే ఇక్కడ అణచివేత కోసం పోలీసులు ప్రయోగించడం, మరీ ముఖ్యంగా సిఐ కృష్ణయ్య వ్యవహరిస్తున్న తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.